ఏంటంటే దీన్ని ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటంటే భయపడుతూ ఉంటారు. సో కొంతమంది ఆ భయం నుంచి వచ్చిన డిప్రెషన్ అన్నది ఒక కామన్ పాయింట్ అయిపోయింది నార్మల్ గా అందరి జనాల్లోని. ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్నదానికి వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు, వాళ్ళ లోపలే బాధపడిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. సో వాట్ ఈస్ డిప్రెషన్ సార్? నార్మల్ గా ఎందుకు అసలు జనాలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు? అంటే డిప్రెషన్ అనే పదము యాంగ్జైటీ లానే మనకు క్లియర్ కట్గా డిఫరెన్స్ తెలియకపోవడం వలన మనం చాలా లిటరల్గా మీనింగ్తో వాడేస్తుంటాం. ఐ డి నాట్ గెట్ ఎ జాబ్, ఐఎమ్ డిప్రెస్డ్. అలా పొద్దున్నే వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూసాను, టికెట్ కొనుగోడం అనుకున్నా దొరకలేదు, ఐఎమ్ రియలీ డిప్రెస్డ్ అంట. సి డిప్రెషన్ వేరు, సాడ్నెస్ వేరు. చాలామంది సాడ్నెస్ని కూడా డిప్రెషన్ అనే పదంతో వాడతారు. సాడ్నెస్కి డిప్రెషన్ తేడా ఏంటంటే సాడ్నెస్ ఇస్ ఎ టెంపరీ ఎమోషన్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ హెల్ప్ఫుల్ ఎమోషన్ ఆల్సో. మనం సాడ్నెస్ ఇట్స్ ఓకే టు ఫీల్ సాడ్, దట్ ఈస్ ఎ హెల్దీ సైన్ ఆల్సో. మనం ఒక పని చేసాము, ఎక్స్పెక్ట్ చేసాము, అది మనం అనుకున్నట్టు జరగలేదు, మనం నిజంగానే లో ఫీల్ అవుతాం. అయ్యో చేయాల్సింది జరగాల్సింది, ఇట్లా చేసిన దానికోసం ఇంత ఎఫర్ట్ పెట్టిన ఎఫర్ట్ అంతా ఎందుకు పనికి రాకుండా పోయింది, ఇట్స్ ఓకే అనే భావనతోటి ఉండగలగాలి. కాబట్టి సాడ్నెస్ ఈజ్ హెల్దీ, బట్ డిప్రెషన్ ఈజ్ నాట్ హెల్దీ. సాడ్నెస్ ఒక పీరియడ్ ఆఫ్ టైం అది డిఫ్యూజ్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. అది సాడ్నెస్ టైం పోతున్న కొద్దీ మనుషులు చాలా సాడ్ నుంచి బయటకు వస్తారు. సాడ్నెస్ వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తారు, ఫ్రెండ్తో మాట్లాడతారు, లేదంటే సినిమాకి వెళ్దామని వెళ్తారు, కొందరు ఫ్రెండ్స్ వెళ్ళి పార్టీ వెళ్తారు, కొందరు అందరు కూర్చొని ముచ్చబెట్టుకొని నవ్వుతారు చాలా, కొందరు జోక్స్ చూస్తారు, కొందరు మామూలు కామెడీ సీన్స్ వస్తే అవి చూస్తారు, కొందరు మంచి వాళ్ళ ఇష్టమైన పోయిటరీ చదువుతారు, కొన్ని విషాదంగా ఉన్న పాటలు వింటారు, రైట్, కొందరు మంచి భోజనం చేస్తారు, కొందరు వెంటనే పడుకుంటారు. ఇవన్నీ కూడా మనిషిని సాడ్ నుంచి బయటకు తీసుకురావడానికి మార్గాలుగా ఉంటాయి. దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ డిసపియర్. డిప్రెషన్ అట్లా కాదు, మీరు ఇవన్నీ చేసినా సరే స్టిల్ యూ ఫీల్ అన్హ్యాపీ, స్టిల్ యూ ఫీల్ సాడ్నెస్, స్టిల్ నీకు రోజులో చాలా అన్హ్యాపీగా ఉంటుంది, రోజు ఏ పని చేయాలనిపించదు, స్నానం కూడా చేయబుద్ధి కాదు, రేపు పొద్దున చేద్దాంలే అనిపించి రోజు పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం, ఉన్న దగ్గరనే ఉండబుద్ధి అవుతుంది, ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు, ఎవరితో మాట్లాడాలనిపించదు. ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళ సిమ్టమ్స్ కూడా ఒకసారి చాలా ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ ఉంటాయి. ఎక్కువ తింటారు, లేకుంటే అసలే తినరు, ఎక్కువ మాట్లాడతారు, లేకుంటే అసలే మాట్లాడరు, ఎక్కువ తిరుగుతారు, లేకుంటే ఐసోలేట్ అయిపోయి రూమ్లో లైట్ బంద్ చేసుకొని పడుకుంటారు, లేదా ఎక్కువ పడుకుంటారు, లేకుంటే అసలే పడుకోరు. అలా ఎప్పుడు ఉన్నటువంటి క్రయింగ్ స్పెల్స్ వస్తాయి, బాధ వస్తుంటుంది, ఏడుస్తారు, అయినా ఆ బాధ తీరదు, అట్లా ఏడుపు నిరంతరంగా వస్తూనే ఉంటుంది విత్ సమ్ బ్రేక్స్ తోటి. సో ఇవన్నీ కలిపి మనం డిప్రెషన్ అంటాం. ఈ డిప్రెషన్ చాలా రోజుల పాటు కొనసాగితే వాళ్ళకి సూసైడల్ ఐడియేషన్ వస్తుంది. సూసైడల్ ఐడియేషన్ ఏమొస్తుంది, నేను చచ్చిపోతే బాగుండు, నేను చచ్చిపోయినా కూడా ఎవరికి పెద్ద నష్టం జరగదు, నేనున్నా చచ్చిపోయినా ఒకటి, క్యా ఫరక్ పడతాయా అని వాళ్ళ బాడీలో పార్ట్స్ని ఏదైనా సరే వాళ్ళు సెల్ఫ్ హార్మ్ చేసుకోవాలనుకుంటారు, కోసుకుంటారు కొందరు, లేకుంటే గోడ గుట్టేస్తారు, లేకుంటే తల గూడు కొట్టుకుంటారు. రకరకాలైన పద్ధతుల ద్వారా ఎట్లా చచ్చిపోవాలని చెప్పి గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ఎవరైనా ఆత్మహత్య చనిపోయిన న్యూస్ వచ్చినా, పేపర్లు వచ్చినా వెంటనే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు, ఎంతమంది ఈ రకంగా ఎట్లా చనిపోయారు, ఉరేసుకొని చనిపోయారా, కాల్చుకొని చనిపోయారా, విషం తాగి చనిపోయారా, ట్రైన్ కింద పడ్డారా, బిల్డింగ్ నుంచి దూకారా, లేకుంటే ఊపిరి ఆగుట్టుకుంటారా, లేదంటే ఇంజక్షన్ చచ్చిపోయారా, లేకుంటే ఏదైనా పాలిథిన్ బ్యాగ్ను మెడలేసుకొని చచ్చిపోయారా, ఇట్లా అన్నీ వాళ్ళు సెర్చ్ చేసి వాళ్ళు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లోపల వాళ్ళు ఒక దాంతో మ్యాచ్ చేసుకుంటారు. ఓ నీళ్ళలో పడిపోతే ఇంకా ఈజీగా అయిపోతుంది, ఇక పెయిన్ లేకుండా చచ్చిపోతుంది, లేదా ఏదైనా విషవాయువు పీల్చేస్తే చనిపోతాం, ఎడ్యుకేటర్స్ అయితేనేమో ఈజీగా ఇంజెక్షన్ తీసుకుని చచ్చిపోతాం కదా అని చెప్పి చచ్చిపోతారు. సో సూసైడ్ అనేది ఇట్స్ ఏ సిమ్టమ్ ఆఫ్ డిప్రెషన్. సూసైడల్ థాట్ రావడం సిమ్టమ్ ఆఫ్ డిప్రెషన్. అయితే చాలామంది ఏమనుకుంటారంటే సూసైడ్ అనేది చాలా క్షణికమైన ఆవేశం, ఒక క్షణం ఆగితే మనిషి జీవిస్తాడు అని ఇట్లా సినిమా డైలాగులు కొడతారు. కానీ అది అబ్సల్యూట్లీ రాంగ్. అది మొత్తం 1,00,000 కేసుల్లో 1 or 2 మేబీ అట్లా టక్కన డిసిషన్ తీసుకొని చచ్చిపోతారు. కానీ బట్ దే ప్లాన్. సూసైడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ ప్లాన్డ్ ఈవెంట్. అది జస్ట్ లైక్ జరగదు. వాళ్ళు కనీసం ఒక 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి, కొన్ని నెలల నుంచి వాళ్ళు ఈ చనిపోవాలనే ఆలోచన వాళ్ళ బ్రెయిన్ను ఓవర్పవర్ చేసే విధంగా నడుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళు చావు కోసం ప్లాన్ చేస్తారు. సార్ నార్మల్గా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు చాలా మంది మీకు కేసెస్ వచ్చే ఉంటాయి కదా సార్, మీకు ఏదైనా చాలా రేర్ కేసు అనిపించింది అంటే వీళ్ళని ఈ ఒక్క సిట్టింగ్తో మనం మార్చలేము, వీళ్ళ కౌన్సిలింగ్ ఇంకా చాలా అవసరం ఉంటుంది, సో వీళ్ళని ఇంకా మనం వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మార్చాలి అన్న? అవునండి. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు కూడా ఒక్క సిట్టింగ్తో జరగదు, రైట్? కౌన్సిలింగ్ అనేది అందరు ఏమనుకుంటారంటే ఒక
మంచి మాటలు చెప్పుడు, ఆ, మనం అనునయించే మాటలు చెప్పడం, తర్వాత వాళ్ళకి ఏది నచ్చితే ఆ మాటలు చెప్పడం అని అనుకుంటారు అందరు. Yeah. కౌన్సిలింగ్ ఈజ్ నాట్ దట్. కౌన్సిలింగ్ ఈజ్ నాట్ గైడెన్స్. కౌన్సిలింగ్ ఈజ్ నాట్ గివింగ్ గుడ్ వర్డ్స్. కౌన్సిలింగ్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ అడ్వైజ్. ఇవేవి కౌన్సిలింగ్ కిందకి రావు. కౌన్సిలింగ్ ఈజ్ ఏ సిస్టమాటిక్, స్ట్రక్చర్డ్, ప్రాక్టికల్, రియలిస్టిక్, సైంటిఫిక్ మెథడ్. ఓకే. మనం ఒక క్లయింట్ వచ్చి డిప్రెషన్లో ఉన్నాడు అని అంటే విల్ టేక్ ద హిస్టరీ ఆఫ్ దట్ పర్సన్, విల్ టాక్ టు ద పేరెంట్స్. పెళ్ళి అయితే వాళ్ళ స్పౌస్తో మాట్లాడతాం, పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పిల్లలతో మాట్లాడతాం. మాట్లాడి టోటల్ డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఆయన సిమ్టమ్స్ ఏమున్నాయి, ఏ సంఘటన వల్ల ఇది జరిగింది అని పూర్వపురాలన్నీ తీస్తాం. పిల్లలు తర్వాత కపుల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక విల్ గో బ్యాక్ టు ది చైల్డ్హుడ్ డేస్. వాళ్ళ చైల్డ్హుడ్లో ఏమేమి సంఘటనలు జరిగినాయి, వాళ్ళు ఎట్లా ప్రవర్తించారు, ఇవన్నీ డేటా తీసుకున్న తర్వాత వి కాన్సెప్చువలైజ్ ద కేస్. ఇది ఏ కారణాల వల్ల ఇది ట్రిగ్గర్ అయింది, దీనికి కంట్రిబ్యూట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఇవన్నీ చేసిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ ది ప్రాసెస్ ఆఫ్ కౌన్సిలింగ్.